ప్రపంచ చమురు రవాణాకు జీవనాడిగా భావించే హార్మోజ్ జలసంధి ఇప్పుడు భారతదేశానికి మరో కారణంతో ఆందోళన కలిగిస్తోంది. ఈసారి చర్చలో ఉన్నది చమురు ధరలు కాదు, భారతీయ నావికుల ప్రాణ భద్రత. వాణిజ్య నౌకలపై జరిగిన దాడులు, భారతీయ నావికుడి మరణం, పర్షియన్ గల్ఫ్లో ఇంకా విధులు నిర్వహిస్తున్న వందలాది మంది భారతీయులు. ఈ పరిణామాలు న్యూఢిల్లీని దౌత్యపరంగా చురుగ్గా స్పందించేలా చేశాయి. ఒకప్పుడు ప్రాంతీయ యుద్ధంగా కనిపించిన సంఘటనలు ఇప్పుడు భారత విదేశాంగ వ్యూహం, సముద్ర భద్రత, పౌరుల రక్షణను ఒకే వేదికపైకి తీసుకొచ్చాయి. హార్మోజ్లో మారుతున్న పరిస్థితులు భారత వ్యూహాన్ని ఎలా మార్చుతున్నాయి? హార్మూజ్ జలసంధి పేరు వినగానే ఇప్పటి వరకు ప్రపంచం ప్రధానంగా చమురు సరఫరా, నౌకా రవాణా, ఇంధన భద్రత గురించి మాట్లాడేది. కానీ ఇప్పుడు అదే హార్మూజ్ భారతదేశానికి మరో కఠినమైన వాస్తవాన్ని గుర్తు చేస్తోంది. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గంలో పనిచేస్తున్న భారతీయ నావికుల ప్రాణ భద్రత ఇప్పుడు ప్రధాన జాతీయాంశంగా మారింది. ఇటీవల 2 వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల్లో ఒక భారతీయ నావికుడు మరణించగా పలువురు గాయపడ్డం న్యూఢిల్లీని వెంటనే స్పందించేలా చేసింది. దీంతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇరాన్ రాయబార కార్యాలయ ప్రతినిధిని పిలిచి తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో పాటు అంతర్జాతీయ జల మార్గాల్లో పౌర నౌకలపై దాడులు వెంటనే ఆగాలని స్పష్టం చేసింది. ఇక్కడే ఒక వ్యూహాత్మక మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో పశ్చిమాసియా ఉద్రిక్తతల సమయంలో భారతదేశం ప్రధానంగా ప్రయాణ హెచ్చరికలు, పరిస్థితుల పర్యవేక్షణకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు భారతీయ పౌరుల ప్రాణనష్టం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దౌత్యపరంగా నేరుగా అభ్యంతరం తెలియజేయడం ద్వారా తన వైఖరిని మరింత స్పష్టంగా వ్యక్తం చేసింది. ఇది కేవలం ఒక దేశానికి నిరసన తెలియజేయడం కాదు, ప్రపంచ వాణిజ్య మార్గాల్లో భారతీయుల భద్రత విషయంలో రాజీ ఉండదనే సందేశాన్ని కూడా పంపుతోంది. ఈ పరిణామం మరో కీలకమైన విషయాన్ని కూడా గుర్తు చేస్తోంది. హార్మూజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలపై భారతీయ జెండా ఉండకపోయినా వాటిపై పనిచేసే సిబ్బందిలో భారతీయుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. అందువల్ల ప్రాంతీయ యుద్ధాలు ఇప్పుడు భారత్కు పరోక్ష సమస్యలు కావు. భారతీయ నావికుల భద్రత, సముద్ర వాణిజ్య స్వేచ్ఛ, అంతర్జాతీయ నౌకా మార్గాల రక్షణ ఇవన్నీ ఇప్పుడు భారత విదేశాంగ వ్యూహంలో విడదీయరాని భాగాలుగా మారుతున్నాయి. అదే ఈ తాజా పరిణామం తెలియజేస్తున్న అత్యంత కీలకమైన వ్యూహాత్మక మార్పు. హార్మూజ్ జలసంధిలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య భారత ప్రభుత్వం దృష్టి ఇప్పుడు కేవలం సంఘటనలపైనే కాదు, ప్రతి భారతీయ నావికుడి భద్రతపైన కేంద్రీకరించింది. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 7 వాణిజ్య నౌకల్లో 148 మంది భారతీయ నావికులు విధులు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా చెప్పింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న న్యూఢిల్లీ, ఆయా నౌకల యజమానులు, అంతర్జాతీయ షిప్పింగ్ సంస్థలు, సంబంధిత దేశ అధికారులతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తోంది. ప్రాంతీయ యుద్ధ వాతావరణం మరింత విస్తరించిన భారతీయుల భద్రతలో ఎలాంటి లోటు ఉండకూడదనే లక్ష్యంతో చర్యలు తీసుకుంటోంది. ఇక్కడ ఒక కొత్త విధానమైన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల రక్షణ ప్రధానంగా భారత జెండా ఉన్న నౌకలు లేదా ప్రభుత్వ సహాయ చర్యలకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు ఏ నౌకపై పనిచేస్తున్నారన్నది కాదు, భారతీయుడైతే ప్రతి ఒక్కరి భద్రతకు మేం బాధ్యత వహిస్తాం అనే స్పష్టమైన సందేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. నౌక ఏ దేశ జెండాతో నమోదయ్యున్నా అందులో పనిచేస్తున్న భారతీయ నావికుల వివరాలను సేకరించడం, వారి కుటుంబాలతో సంబంధాలు కొనసాగించడం, అవసరమైతే దౌత్యపరమైన జోక్యం చేసుకోవడం లాంటి చర్యలు ఈ కొత్త దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ పరిణామం భారత విదేశాంగ విధానంలో వచ్చిన విస్తృత మార్పును కూడా సూచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భారతీయులు సముద్ర రవాణా రంగంలో పనిచేస్తున్నారు. అందువల్ల ఏ ప్రాంతీయ ఘర్షణ జరిగినా అది నేరుగా భారత పౌరుల భద్రతను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు న్యూఢిల్లీ దృష్టి కేవలం సముద్ర మార్గాల భద్రతపైనే కాదు, ప్రపంచంలోని ప్రతి భారతీయ నావికుడి ప్రాణ రక్షణపై కూడా ఉంటుంది. హార్మూజ్ సంక్షోభం భారత విదేశాంగ విధానంలో సిటిజన్ ఫస్ట్, సీఫేరర్ ఫస్ట్ అనే కొత్త కార్యాచరణకు బలమైన ఉదాహరణగా మారుతోంది. హార్మూజ్ జలసంధి చుట్టూ కొనసాగుతున్న ఉద్రిక్తతను కేవలం భద్రతా సమస్యగా మాత్రమే చూస్తే అసలు వ్యూహాత్మక చిత్రం పూర్తిగా కనిపించదు. ప్రపంచంలో సముద్ర మార్గాల ద్వారా జరిగే చమురు, సహజ వాయు రవాణాలో గణనీయమైన భాగం ఈ జలసంధి గుండా సాగుతుంది. భారతదేశం దిగుమతి చేసుకునే ముడి చమురులో కూడా పెద్ద శాతం గల్ఫ్ దేశాల నుంచే వస్తోంది. అందువల్ల ఈ ప్రాంతంలో జరిగే ప్రతి దాడి, ప్రతి ఉద్రిక్తత, ప్రతి నౌకా హెచ్చరిక భారత ఇంధన భద్రత సరఫరా వ్యవస్థ,
తో పాటు ఆర్థిక స్థిరత్వంపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్లో 7 నౌకల్లో 148 మంది భారతీయ నావికులు విధులు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. దీంతో పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో అర్థమవుతోంది. ఒకవైపు నౌకా భద్రతపై ఆందోళనలు పెరుగుతూ ఉండగా, మరోవైపు యుద్ధ ప్రమాదాల కారణంగా సముద్ర బీమా ప్రీమియాలు, రవాణా వ్యయాలు, నౌకల ప్రయాణ ప్రణాళికలు కూడా మారుతున్నాయి. ఒకే మార్గంలో ప్రమాదం పెరిగితే ప్రపంచ సరఫరా గొలుసు మొత్తం ప్రభావితమవుతుంది. దాని ప్రభావం చమురు ధరల నుంచి ఎరువులు, రసాయనాలు, పారిశ్రామిక ముడిసరుకుల వరకు విస్తరించే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో భారతదేశం ఒకేసారి 2 లక్ష్యాలను సమతుల్యం చేస్తోంది. మొదటిది సముద్ర మార్గాల్లో పనిచేస్తున్న భారతీయుల భద్రత నిర్వహించడం. రెండోది దేశ ఇంధన, వాణిజ్య ప్రయోజనాలకు అంతరాయం కలగకుండా దౌత్యపరంగా అన్ని పక్షాలతో సమన్వయం కొనసాగించడం. అందుకే హర్మూజ్ సంక్షోభం కేవలం ఒక ప్రాంతీయ యుద్ధం కాదు. ప్రపంచ వాణిజ్యం, సముద్ర రవాణా, భారత ఆర్థిక భద్రత, వ్యూహాత్మక దౌత్యం ఇవన్నీ పరస్పరం ఎంతగా అనుసంధానమై ఉన్నాయో స్పష్టంగా చూపిస్తున్న కీలక పరిణామంగా మారుతోంది. హర్మూజ్ జలసంధి సంక్షోభం భారత విదేశాంగ విధానంలో మరో కీలకమైన పరిణామాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఒకవైపు భారత్కు ఇరాన్తో చారిత్రక సంబంధాలున్నాయి. మరోవైపు గల్ఫ్ దేశాలు భారత ఇంధన భద్రత, ప్రవాస భారతీయుల ఉపాధి, ద్వైపాక్షిక వాణిజ్యంలో అత్యంత కీలక భాగస్వాములు. అదే సమయంలో అమెరికా, పాశ్చాత్య దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం కూడా నిరంతరం బలపడుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏ ఒక్క పక్షానికి పూర్తిగా అనుకూలంగా వ్యవహరించకుండా జాతీయ ప్రయోజనాలను కేంద్రంగా ఉంచి సమతుల్య దౌత్యాన్ని కొనసాగించడం భారతదేశానికి అత్యంత పెద్ద సవాల్. ఇటీవల భారత ప్రభుత్వం చేసిన మరో కీలక ప్రకటన కూడా ఇదే దృక్పథాన్ని ప్రతిబింబిస్తోంది. ఏ జెండాతో ఉన్న నౌకలో పనిచేస్తున్న ప్రతి భారతీయ నావికుడు భద్రత, సంక్షేమం, ఆచూకీపై ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేసింది. అంటే భారత విదేశాంగ విధానం ఇప్పుడు కేవలం దేశ సరిహద్దుల రక్షణకే పరిమితం కాదు. ప్రపంచంలోని ప్రతి భారతీయ పౌరుడి భద్రత కూడా జాతీయ భద్రతలో అంతర్భాగంగా మారింది. ఇదే గతంతో పోలిస్తే అత్యంత కీలకమైన మార్పు. ఈ పరిణామం మరో విషయాన్ని కూడా గుర్తు చేస్తోంది. ఆధునిక యుద్ధాలు కేవలం యుద్ధ భూముల్లోనే జరగడం లేదు. సముద్ర మార్గాలు, వాణిజ్య నౌకలు, ఇంధన సరఫరా, ప్రపంచ సరఫరా గొలుసులు, పౌరుల భద్రత ఇవన్నీ ఇప్పుడు భౌగోళిక రాజకీయాల్లో కీలక అంశాలుగా మారాయి. అందుకే హర్మూజ్లో జరిగిన ప్రతి సంఘటనను భారత్ కేవలం ప్రాంతీయ ఘర్షణగా చూడడం లేదు. భారతీయుల భద్రత, సముద్ర వాణిజ్య స్వేచ్ఛ, ఇంధన భద్రత, వ్యూహాత్మక దౌత్యం ఈ 4 అంశాలను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోంది. అదే నేటి భారత విదేశాంగ విధానం తెలియజేస్తున్న అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక సందేశం. హర్మూజ్ జలసంధిలో కొనసాగుతున్న ఉద్రిక్తత ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. ఆధునిక ప్రపంచంలో యుద్ధ ప్రభావం కేవలం యుద్ధ భూమికే పరిమితం కాదు. సముద్ర మార్గాలు, వాణిజ్య నౌకలు, ఇంధన భద్రత, ప్రపంచ సరఫరా గొలుసులు, విదేశాల్లో పనిచేస్తున్న పౌరుల ప్రాణాలు ఇవన్నీ ఇప్పుడు జాతీయ భద్రతలో విడదీయరాని భాగాలుగా మారాయి. అందుకే భారతదేశం ఒకవైపు సమతుల్య దౌత్యాన్ని కొనసాగిస్తూనే మరోవైపు ప్రతి భారతీయ నావికుడి భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోంది. హర్మూజ్ సంక్షోభం భారత్కు ఒక హెచ్చరిక మాత్రమే కాదు, మారుతున్న ప్రపంచ రాజకీయాల్లో జాతీయ ప్రయోజనాలను, పౌరుల భద్రతను ఒకేసారి కాపాడుకోవలసిన కొత్త బాధ్యత కూడా గుర్తు చేస్తోంది.